హలో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో ఈ ఫ్రైడే సుదర్శన హోమం చేపిస్తున్నాను. సో ఆ వ్లాగ్ ఇప్పుడు చూద్దాము. నేను ఈరోజు టుడేస్ వెన్స్డే, సో 2 days బిఫోర్ ద పూజ నేను అన్ని షాపింగ్కి వెళ్తున్నాను. కొన్ని సామాన్లు, పూజకు కావాల్సిన సామాన్లు, ఇంట్లో కుక్ చేయబోతున్నాం, కుకింగ్కి కావాల్సిన వెజిటేబుల్స్, దెన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో హోమం బ్లాగ్ కాబట్టి నేను పూజ గది నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో టార్గెట్లో కిచెన్ దానికి వచ్చేసాను. సో కిచెన్లోది ఏమన్నా కొందామని ఐ థాట్ బికాజ్ యూస్ఫుల్ ఉంటుంది కదా. సో ఏం కొన్నాను చూపిన. దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఇవి జస్ట్ ఇట్స్ లైక్ 2 food storage containers. సో ఐ జస్ట్ థాట్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఏమైనా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి పనికి వస్తుందని. ఇట్స్ లైక్ ట్రాన్స్పరెంట్ హియర్ అండ్ ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి 14 ఉన్నాయి. ఐ నీడ్ 20 pieces. ఇవి ఒక 6 కొన్నాను, లైక్ 4 in 1 pack. ఐ లైక్ ఇట్. సో ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్. సో రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వెజిటబుల్ ఫ్రూట్స్కి వెళ్దాం పదండి. సో టార్గెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి తెలుసా? నాకు తెలీదమ్మా. దేర్ యు గో, కాస్కో. అసలు కాస్కోకి రాకుండా ఇండియన్స్ ఐ డోంట్ థింక్ ఏ పార్టీ और पूजा జరగదు. I think what. సో కాస్కో ఇస్ అ మస్ట్ స్టాప్. ఎంత రావద్దనుకున్నా మనసు ఇలా లాగేస్తుంది కాస్కోకి. ఇలాంటి కాస్కోలో ఒక 2 పెట్టుకుంటే చాలేమో, లైఫ్ సెట్ అయిపోతుంది. సరే ఇప్పుడు కాస్కోలో డబ్బులు ఎంత దొబ్బించుకుంటానో చూద్దాం పదండి. వావ్, గుడ్ డే బిస్కెట్స్. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ గుడ్ డే హియర్ ఇన్ ఆర్ కాస్కో. అండ్ మన మేరీ బిస్కెట్ ఇండియాలో ఉంటుంది కదా, ఇది వాళ్ళ అక్కేమో. మేరీ ఆసన్, మరీ ఆసన్ ఉంది. సో మేరీ, మీ అక్క అమెరికాలో దొరికింది. క్లాస్ షాపింగ్ అయిపోయింది. ఏమేమి కొన్నాను చూడండి. కార్ట్ ఫుల్ అయిపోయింది. లైన్లో నిలబడ్డాక చూపిస్తాను. ఈ లైన్ అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఏ లైన్లో నిలబడాలి చెక్అవుట్ అప్పుడు. మనం ఏ లైన్లో నిలబడదామో ఆ లైన్ తప్ప అన్ని లైన్ కదులుతాయి. అదే మ్యాజిక్. This is what I got, some fruits. పూజకి I got some kitchen towels, as usual bowls, paper plates, ఇంకా అవన్నీ. So I'm tired. See you in the next shopping. నా ఫేషియల్కి బెడ్ రెడీ అయిపోయింది. మై హెయిర్కి నా సెటప్ ఇస్ ఆల్ రెడీ. అండ్ నేను ప్రస్తుతం తను చూపించాను. I'm telling I'll not show you. What facial am I getting today? I'll analyze your skin actually. Okay. Yeah, okay, I'm going to relax. Thank you for pampering me today. She is behind the mask. She will reveal her face soon one day. Glow వచ్చిందా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉంది నా స్కిన్. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫేషియల్ అయినాక? నాకైతే యాక్చువల్లీ భలే తెలుస్తుంది. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీవన్, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఈరోజు డే 2, దట్ ఈస్ థర్స్డే. సో రేపు పూజ. సో నేను ఇప్పుడే పూజ గది అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మర్చిపోయాను తీయటం. సో విల్ జస్ట్ సీ. సో నేను ఇప్పుడే పూజ గది మొత్తము అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ప్రస్తుతం ఈ హైలాండ్ అయితే మొత్తం తుడిచాను. సో ఐమ్ గోనా వాష్ సమ్ సిల్వర్ థింగ్స్. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇలా లిస్ట్, స్వామి గారు ఇచ్చిన లిస్ట్ ప్రకారం తీసి పెట్టేశాను. సో పూలన్నీ తీసేసి ఐ జస్ట్ హ్యావ్ టు చిమ్మి తుడవాలి. సో నేను వెండి సామాన్లు, ఇవి నా వెండి సామాన్లు క్లీనింగ్ ప్లేస్. సో ఐ యూస్ సబీనా అండ్ విభూది అండ్ కోల్గేట్ పౌడర్. అండ్ ఇవి కాపర్ బ్రాస్ వాటిల్కి ఐ హ్యావ్ దిస్ పీతాంబరి. సో యాక్చువల్లీ ఐ లవ్ సబీనా. యాక్చువల్లీ సబీనా వచ్చేసి ఇండియా నుంచి కొరియర్లో చాలా తెచ్చుకున్నాను. రెగ్యులర్ డిష్ వాషింగ్ కూడా ఐ యూస్ సబీనా నెక్స్ట్. సో సమ్టైమ్స్ సో కోల్గేట్ పౌడర్. సో లెట్స్ ట్రై టు సీ హౌ ఇట్ ఇస్. కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు యూ సీ దిస్ వన్ అనిపిస్తుందా? ఇవన్నీ కూడా యూస్ బ్రష్ ఈజీగా ఉండటానికి.
నాకు కూడా పండ్లవి వచ్చండి, మరి అందరూ నేను ఒకసారి ఇల్లే చేస్తా ఏ పనికి పనికిరాను అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు, నాకు కూడా పండ్లు వచ్చాయి. ఎట్లుంటది మరి మనతోని? అన్నీ ఉత్తగా అయిపోతాయా? కాకపోతే నేను కష్టపడేది మీకు చూపించట్లేదు, మీరు తట్టుకోలేరని పాపం నేను కష్టపడితే మీరందరూ ఫీల్ అవుతారని తగ్గించుకుంటే మంచిది. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓకే, సో క్లీనింగ్ పార్ట్ అయిపోయింది. సో ఆల్ డన్. ఐ థింక్ ఇంక షాపింగ్ క్లీనింగ్ ఇది చాలా చూసింది. సో నెక్స్ట్ రేపు పూజకి కొన్ని ఇంట్లో ఈరోజు ఈవినింగ్ కుక్ చేయబోతున్నాము. అన్నీ యాక్చువల్లీ ఇంట్లోనే ఎక్సెప్ట్ వన్ సాంబార్ వడ. సో ఆ కుకింగ్ చూపిస్తాను అండ్ దెన్ డెకార్ యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. సో వెయిట్ ఫర్ ఇట్. ఓకే ఉండండి మొత్తం ఇది చూపించేస్తాను, వెళ్ళొద్దు. సో కనిపిస్తుందా మీకు ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్? యా, ఇంకా లోపల క్లీన్ చేయాలి, చేస్తాను. ముందు రోజు ఈవినింగ్ కొన్ని వంటలు చేస్తున్నాం. సో ఏమేమి వంట ఇప్పటిదాకా చేసామో చూపిస్తాను, ఏమేమి వంట చేయబోతున్నాం అనేది కూడా చూపిస్తాను. యా, దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు రెడీ, అండ్ దెన్ ఆలు ఫ్రై కోసం ఆలులు ఉడకపెట్టి రెడీగా ఉన్నాయి. అండ్ ఇదేమో పెసర పునుగులు పులుసు, దానికోసం ఆనియన్ రెడీ అవుతుంది. అండ్ ఏమేమి అయిందో చూపిస్తాను. వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అయిపోయింది, స్పినాచ్ పప్పు అయిపోయింది, యాక్చువల్లీ పాలకూర మామిడికాయ వేసిన పప్పు, ఇది వంకాయ దోసకాయ రోటి పచ్చడి. అండ్ లుక్ ఎట్ దిస్, వేడి రసం రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని ఐటమ్స్ చేయాలి, అవి చేసేటప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ మీకు పెసర పునుగులు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? దీంట్లో ఏమేమి వేసాము ఇప్పుడు? ఫస్ట్ ఆనియన్ వేసి వేయించి, తర్వాత పోపేసి ఆనియన్ వేసి, తర్వాత దానిలో బాగా ఎక్కువ గార్లిక్ వేసి, తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి సో పెసలు నేను నిన్న నైటే నానబెట్టాను. సో ఈ పెసల్ని ఇప్పుడు మిక్సీకి వేసి రుబ్బుతాం కదండి. మిక్సీకి వేసి రుబ్బేసి పకోడీలాగా చేసేసి అది డీప్ ఫ్రై చేస్తామని చెప్పను, స్టీమ్ చేస్తామా పెసల్ని? డీప్ ఫ్రై అయినా ఓకే, నాకే తెలీదు, డీప్ ఫ్రై చేస్తారట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పెసల్ని ఇక్కడ నానబెట్టాం కదా, నిన్న నైట్ నానబెట్టాను. ఈ నానబెట్టిన పెసల్ని ఇప్పుడు మిక్సీకి వేసి రుబ్బేసి డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేస్తే మనకి పకోడీలాగా అయిపోతాయి. ఆ పకోడీలను తీసి పులుసులో వేసేస్తాం, అంతే. వెరీ సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు బాగా వస్తే కమెంట్లో చెప్పండి. దొండకాయ ఫ్రైకి దొండకాయ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. మీ ఎవరికైనా ఈ ట్రిక్ తెలియకపోతే వాడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అలా కట్ చేస్తే ఇట్లా మన డీప్ ఫ్రైకి ఇలా పొడుగుగా వచ్చేస్తాయి. ఈజీగా ఉంది కదా, చూడండి. నమ్మట్లేదా? ఇలా పెట్టి అంటే చూడండి. నా ఈ టెక్నిక్ నచ్చితే ఈ కటర్ కొనుక్కోండి. రీసైక్లింగ్ ఆల్ గిఫ్ట్ ప్యాక్స్ అందరు మనకి ఇచ్చుంటారు కదా, అవి పడేయలేము, తీసి పెడతాము. బట్ ఈసారి ఐ డిసైడెడ్ టు గివ్ ఎవ్రీబడి దట్. థ్యాంక్ యూ గర్ల్స్. మెలోడీ స్పేసెస్ ఆర్ హెల్పింగ్ మీ విత్ డెకరేషన్ ఈరోజు. వావ్, ఇది ఎంత బాగుంది కదా. ఇది పూజ సిగ్గుపడి మాట్లాడనని చెప్పింది, అందుకని ఆ తలుపు వెనకాల దాచుకోవడానికి చూస్తున్నారు. పూజ, వాట్ ఇస్ దిస్ థీమ్? ఏం చేస్తున్నారు? టెంపుల్ థీమ్. ఓ వావ్, చాలా బాగుంది. టెంపుల్ థీమ్కి హోమంకి నేను ఏమని చెప్పలేదు. ఐ టోల్డ్ హర్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. లుక్ ఎట్ దిస్, వెరీ బ్యూటిఫుల్. ఇది జస్ట్ స్టార్టింగే, ఇంకా ఉంది మెయిన్ పిక్చర్. రైట్ పూజ? ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్. తిరుపతికి వెళ్ళారా? తిరుపతి
చేసి పెట్టండి. నేను చేశాను అది వచ్చేసింది. अभिवस्त्रा सुवसनानि ऋषाविदेनो सुदगा पूजमानः अभिचन्द्रावर्तवेनो हिरण्याभ्यश्वान् रथिनो देवसोमान् वस्त्रेग्मं समर्पयामि। देवता सहित बृहस्पति ग्रहता सिद्धस्तु बृहस्पति ग्रह वीडा परिहारोस्तु तथा द्विजमानस्य देवता सहित शुक्र ग्रहता सिद्धते शुक्र ग्रह मूलमन्त्रः वने विनियोगः शुक्राय नमः।